పంచమ స్కందము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. గత సంవత్సరంలో ఎలాగ నడిపించినారు ఒకసారి స్మరణకు తెచ్చుకొని ఆరాధన చేస్తే ఆ ఆరాధన కాస్త పరిపూర్ణంగా సంపూర్ణంగా అనిపిస్తుంది. 107వ కీర్తన మనం గమనించినట్లయితే ఒకసారి 6వ వచనం చూద్దామా. వారు కష్టకాలమందు యెహోవాకు వారిని విడిపించెను. 13వ వచనం. 19వ వచనం. 28వ వచనం. చూసారా ఎన్ని రకాల ప్రజల్ని విడిపించినాడో గత కాలంలో, గత సంవత్సరంలో ఎన్ని పరిస్థితులు గుండా మనల్ని తీసుకొని వచ్చినాడు, ఎన్నిసార్లు మనకు విడుదల ఇచ్చినాడు అనేది ఈ కీర్తనకారుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసి ధ్యానిస్తూ ఉన్నాడు. చూడండి, మనం ఎక్కడెక్కడ చదువుతూ వచ్చాము. 6వ వచనము, 13వ వచనము, 19వ వచనము, 28వ. ఎన్నైనా 4 రకాల పరిస్థితుల్లో ఆయనకు మొరపెట్టారట. ఏంటి 4 రకాల పరిస్థితులు? ఏం సంభవించి వారు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవాకు మొరపెట్టిరి, యెహోవాకు మొరపెట్టిరి. ఎవ్రీవేర్ వీ రీడ్ ది సేమ్ స్టేట్మెంట్. ఎందుకని మొరపెట్టి మొట్ట సంగతి చూద్దాము. మొదటి సంగతి మనం అధ్యాయం అంతా ధ్యానించే సమయం సరిపోదు, కానీ ఒక్కసారి ఆ ముందున్న వచనం 5వ వచనం చదువుదాం. ఆకలి దప్పుల చేత 4 కూడా చూసుకోవచ్చు. వరారణ్యము గల ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేమీ వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. అన్ని కష్టాల్లో ఆహారానికి ఆకలి దప్పులకి మొరపెట్టినారు అంటే, మరి ఉద్యోగ బాధ్యతలు తీసుకునే పిల్లలైతే వారు అనేక మార్లు సమయానికి జీతం రాదు, సమయానికి శాలరీ అందదు, ఎన్ని పరిస్థితులు ఉంటాయో జ్ఞాపకం చేసుకుంటే నూతన సంవత్సరంలో వచ్చాం అనేది ఒక భాగం అయితే, గత సంవత్సరంలో ఏ అనుభవాలు గుండా వచ్చామో, ఏ రీతిగా ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆకలితో అలమటించినప్పుడు, ఇంకా చెప్పాలంటే మాంసాపేక్షతో ఏడ్చినారు. అప్పుడు సైతము ఆయన వారి మొరను ఆలకించినాడు. అందుకని ఏమంటున్నాడు 6వ వచనంలో, ఎలాంటి కష్టాలు వచ్చినాయి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి కష్టాలు వచ్చినాయి వాళ్ళకి? అరణ్య జీవితంలో వారి కష్టాలు పడ్డారు, ఆకలి దప్పులకి వారి కష్టాలు పడ్డారు. అప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన విడిపించినాడు. మరొక మాట కిందికి వెళ్ళి చూద్దాం. 11వ వచనం నుంచి చూద్దాం. చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. సహాయము లేని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో వారు ఏం చేసినారో, వారు యెహోవాకు మొరపెట్టిరి. వారి ఆపదలలో నుండి వారిని చూసారా. మరణ ఛాయలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, అంధకారం అంటే ఏం చెప్పండి? అంధకారం అంటే ఎప్పుడు చీకటి అంటే సాతానో పాపమో కాదు. జీవిత యాత్రలో కొన్నిసార్లు అయోమయం, కొన్నిసార్లు విడుదలను ఇస్తాడా దేవుడు, లేదా ఈ పరిస్థితి నుంచి ముందుకు వెళ్తానా లేదా, ఈ పరిస్థితిని దాటుకుంటానా లేదా, సంశయము, సందేహం, అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో. అందుకనే ప్రతిసారి ఆ పదంలో ఏమి ఇమిడ్చుతున్నాడు? వారి ఆపదలలో. దేంట్లోమ్మా? ఆపదలలో వారు మొరపెట్టిరి, వారిని విడిపించాను. గత సంవత్సరం ఎన్నిసార్లు అడిగినామో, ఎన్నిసార్లు నిజంగానే ఆ పరిస్థితులు గుండా వచ్చామో ప్రయాణం. ఆ ప్రయాణాన్ని ముగించుకొని నూతన సంవత్సరంలో తెచ్చిన దేవుణ్ణి ఒక్కసారి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మరొక మాట చదువుకున్నాం కదా, ఎక్కడది?
18. వారు మరణ ద్వారములను సమీపించుదురు. అనేక మారులు మరణమునకు సమీపంగా వెళ్ళడానికి వచ్చిన రోజులు. 18వ వచనం 2వ భాగం చూడండి. మరణ ద్వారం ఇంకా దగ్గరగా మరణం వచ్చి తప్పించిన రోజులు ఎన్నున్నాయో. అప్పుడు మొరపెట్టినప్పుడట మరలా ఏం చేసినాడమ్మా? ఇప్పుడు ఎన్ని రకాల ఆపదలైన లెక్క పెట్టుకుంటూ పోతే 2025లో ఒక్కొక్కరి జీవితం కూర్చొని పేపర్ మీద రాయండి ఇంటికి వెళ్ళి. ఎన్నిసార్లు అనారోగ్యాలు, ఎన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, ఎన్నిసార్లు మానసిక ఒత్తిళ్ళు, పిల్లల విషయమై తల్లిదండ్రుల ఒత్తిడికి పిల్లలు. ఒకటి కాదు. మళ్ళీ ఆయన దగ్గర అడిగినప్పుడు, వారు పెట్టినప్పుడు ఎప్పుడు చూడు విడిపించే ఆయన పనే అది. లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కానే కాదు. 27వ వచనం చూద్దామా? వారు ఎటూ తోచకయుండిరి. అధ్యాయం అంతా ధ్యానించే సమయం సరిపోదని వదిలేయాల్సి వస్తుంది. కానీ అసలు అద్భుతమైన అధ్యాయం జ్ఞాపకం. ఎటూ తోచకయుండిరి. ఈ మాట ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి ఆలోచించండి. నీ జీవిత యాత్రలో, నీ 2025 అనుభవంలో అలాంటి స్థితి ఒకసారైనా గమనించి ఉంటావా లేదా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎటు పోవాలో తెలియట్లేదు, ఏం చేయలేదు, ఎవరి సహాయం దొరుకుతుందో తెలియదు. ఈ పరిస్థితిని ఎలా దాటుకుంటానో కూడా ఏం తెలియక చివరికి ఏం చేస్తారంటే ముసుగేసుకొని పడుకుంటారు, తలనొప్పి వచ్చేసింది అని. కానీ ఆయన విడిపించే దేవుడు. ఏమంటున్నారు అక్కడ? ఏమంటున్నారు? 28వ వచనంలో శ్రమకు తాళలేక. ఇక్కడ చాలా ఎక్కువ కష్టం, కొద్దిగా కాదు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. ఆరాధించకుండా ఉండగలవా? ఆరాధించకుండా 2025లో కూడా నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, 2025 అంతా నన్ను సంతోషంగా నడిపించినాడు అంటే మర్చిపోయినామన్నమాట మనం. చాలా సందర్భాల్లో ఆపదలలో నుండి ఎప్పుడు మొరపెట్టినా. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమంటాడంటే, అప్పుడు 25 అయిపోయింది, అప్పుడేదో ఆపద వచ్చింది దాటిపోయినాం, అప్పుడేదో మరణకరమైన పరిస్థితి వచ్చింది దాటిపోయినాం, అప్పుడేదో ఆకలి దప్పులతో అలమటించినాం దాటిపోయినాం, మర్చిపోదామని కదా. 4వ అధ్యాయం 6వ వచనం. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి విషయంలో ఏం చేయాలమ్మా? ప్రతి విషయంలో ప్రార్థన. నూతన సంవత్సరంలో ఒక తీర్మానము, ఒక చక్కని అవకాశము చూపిస్తూ ఉన్నాడు. ఆ పద్ధతి మానకండి అమ్మా. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. అప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ప్రార్థన చేశారు, అప్పుడు ఆపదలు వచ్చినప్పుడు మొరపెట్టారు, ఆయన విడిపించినాడు. బాగుంది. అయిపోయింది అని అంటే కాదమ్మా, కాదు. ప్రతి విషయంలో ప్రార్థన చేయటం మానవద్దు అంటాడు. ఎందుకు మొరపెట్టినారు వాళ్ళు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమంటాడంటే, ఎవరి మీద ఆధారపడాలో చదవండి. 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ ఆలోచన ఎందుకు? నీకెందుకు అంత ఆలోచన? నీకంత టెన్షన్ ఎందుకు? నాకు తెలియగలుగుతా. నువ్వేం చేయగలుగుతావు? ఒక్క చక్కని క్వశ్చను ప్రభు అంటాడంటే, ఒక వెంట్రుకని నలుపుది తెలుపుగా చేయలేవు, తెలుపుది నలుపుగా చేయలేవు. ఏం చేయగలవు నువ్వు? వాట్ కెన్ యూ డూ? వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్? ఏముంది నీ చేతుల్లో? నువ్వేమీ చేయలేనప్పుడు నీకెందుకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను కాబట్టి చేయగలుగుతా, నేను కాబట్టి నిర్ణయిస్తా, నేను కాబట్టి ముందుకెళ్తా? వద్దు అలాంటి ఆలోచన. చదవండి బ్రదర్. అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అయిపోయింది నీ పని, అంతే. అప్పుడు ఏం చేస్తాడంటే సరళము చేయను. ఎక్కడ కూడా మనకి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా. ఏంటన్నారు అక్కడ? ఏమన్నారు? ఆపదలలో నుండి అన్నారు. కనుక ఆపదల నుండి విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, దేవుని మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం.